మనం ఇప్పుడు నల్లమల ఉన్న శ్రీశైలం శైవక్షేత్రం దగ్గరలో ఉన్న ఇష్టకామేశ్వర ఆలయానికి వెళ్ళబోతున్నాము. ఇది చాలా పుణ్యక్షేత్రము. ఇక్కడ దర్శించుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్తుంటారు. అమ్మవారు ఇక్కడ శివుణ్ణి పొందడానికి తపస్సు చేసి చెప్తుంటారు. ఇక్కడ అమ్మవారి నుదుటి పైన మనము తిలకాన్ని దిద్దినట్టయితే, బొట్టు పెట్టినట్టయితే మనకు స్పర్శ అనేది ఒక మానవ శరీరాన్ని ఎలా తాకుతామో ఆ విధంగా స్పర్శ అనేది నుదిరిపైన మనకు తగులుతుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని కోరుకుంటే 41 రోజుల లోపల తీరుతుందని చెప్పేసి నానుడి. ఎంతో అదృష్టం ఉంటుంది తప్ప ఇక్కడ అమ్మవారి దర్శన భాగ్యం మనకు జరగదు. మేము నలుగురము ఇక్కడ రావడం జరిగింది. నిజంగా చాలా అదృష్టవంతులము. ఇక్కడ వినాయకుని మందిరం ఉంది. ఇక్కడ మనం వినాయకుని దర్శించుకొని తర్వాత అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము. నిజంగా ఈ ప్రాంతం చాలా అద్భుతం. ఇక్కడ మాతోని ఈ గంగిరెడ్డి గారు ఇప్పటికి 3వ సారి రావడము. ఎలా ఉందండి గంగిరెడ్డి గారు, చెప్పండి. అమ్మవారి దర్శనం అంటే అది ఏ జన్మల్లో మనము పుణ్యం చేసుకుంటే తప్ప మనం ఈ అమ్మవారిని దర్శించుకోలేము. నాకు ఇది 3వ సారి. అమ్మవారి దయ. మరి కాసేపట్లో మనం అమ్మవారి ఆలయాన్ని చేరుకోబోతున్నాము. అమ్మవారి ఆలయానికి చేరాము. ఇక్కడ క్యూ లైన్ ఉంది అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇది అమ్మవారి ఆలయం. అమ్మవారి ఆలయం ఇది. క్యూ లైన్లో చాలామంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.